గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కౌన్సిల్ సమావేశంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మరో 18 కొత్త గ్రామాలను విలీనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఏ విధంగా ఏకపక్షంగా కౌన్సిల్లో తీర్మానం చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. సొంత కూటమి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లే వ్యతిరేకించిన ప్రతిపాడు ఎమ్మెల్యే గుంటూరు మేయర్ ఏకపక్షంగా ఆమోదించుకోవటం దుర్మార్గమన్నారు. మేము వ్యతిరేకం అనేది ఎందుకు వ్యతిరేకమో కూడా వివరంగా ఇచ్చాం. 2012వ సంవత్సరంలో విలీనమైనటువంటి గ్రామాలు అభివృద్ధి చెందలేదు. అవి అభివృద్ధి చెందకపోగా మళ్ళీ కొత్త గ్రామాలను మీరు విలీనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగుతుంది, కార్పొరేషన్కు మేలు జరగదు అని. ఇది సింపుల్గా మా స్టాండ్. అదే స్టాండ్ నిన్న పునరుద్ఘాటించాం. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, మేము ఏ స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్నే ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు. మరి మెచ్చి పనిచేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు పని చేయకూడదనే సంగతి మర్చిపోయి దారుణంగా ఒక పక్కన వ్యతిరేకంగా మా పార్టీ కార్పొరేటర్స్ స్వరం ఎత్తి మాట్లాడుతున్నా కానీ ఏమాత్రం లెక్క చేయకుండా అదేదో ఎప్పుడో పార్లమెంట్లో ఎప్పుడో ఏదో బిల్ పాస్ చేసినట్టుగా, బైఫర్కేషన్ బిల్ పాస్ చేసినట్టుగా దుర్మార్గంగా పాస్ చేయటం ఇది వ్యతిరేకిస్తున్నాము. మీరు ఏదైతే 11 గ్రామాలు చెప్తా ఉన్నారో ఆ 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మీ యొక్క ఏకపక్ష తీర్మానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దీనికి ఆమోదం తెలపట్లేదు. మీరు ఈ విషయాలు ప్రజల ఆమోదంతో చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని మేము స్పష్టంగా చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేకత విలీన గ్రామాలకు ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నామని స్పష్టంగా ఆ రోజు చెప్పాం.